అలాంటి సౌండ్ బార్స్ అయితే నేను ఎక్కడైతే చూడలే. ఇది ఏ సౌండ్ బార్ అయితే అనుకుంటున్నారా? ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ అయితే చూసేయండి, తర్వాతకి దీని గురించి టోటల్గా మాట్లాడుకుందాం. ఏంది భయ్యా ఈ టేబుల్ మీద పెడితే ఇంత పైకి అయితే ఉంది, నేను కనబడుతున్నాను? హలో హలో కనబడుతున్నా అయితే అని అయితే అనుకుంటున్నాను. ఎనీవే, ప్రౌడ్లీ మేడ్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ తోటి మన ఇండియన్ బ్రాండ్ అయినా మీవి ఫోర్ట్ Q350 అండ్ 350 వాట్స్ కలిగిన సౌండ్ బార్ అయితే లాంచ్ చేసింది రీసెంట్గా. ఇదైతే నేనైతే కొన్నాను, నాకు రివ్యూ యూనిట్ అయితే కాదు. సో మనం ఈరోజు దీని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. అండ్ నాకు వచ్చేసరికి అమెజాన్లో అయితే ఇది అయితే ఉంది. ఇంకా అమెజాన్లో ఇది కాకుండా ఇంకా వేరే కూడా అయితే ఉన్నాయి. బట్ మనం పైసా కదా, పైసా కొద్దీ ఇది రీసెంట్గా కూడా లాంచ్ అయింది, అందుకని అయితే అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. సో మనం ఇంకెక్కువ పెద్ద మొత్తంలో చేయాలంటే మీకు సపోర్ట్ అయితే ఉండాలి. అది ఎట్లా ఉండాలంటే మీరు మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో జాయిన్ అయితే అవ్వండి. అక్కడి నుంచి వచ్చిన మనీని ఇలాంటి సౌండ్ బార్స్ కానీ టీవీస్ కానీ అయితే పెడతాను. యూట్యూబ్ నుంచి ఇంత మనీ అయితే వస్తుంది, ఆ మనీకి దీనికి కలిపేస్తాను. ఇంకా నేను యాడ్ చేయాలనుకుంటే యాడ్ అయితే చేస్తాను, బట్ మీ సపోర్ట్ అయితే ఉండాలి. దేనికైనా వ్యూస్ కూడా రావాలి. సో అది ప్లీజ్ అర్థం చేసుకోండి. అండ్ మరి దీని అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. ఈ యొక్క Q350 మన ఇండియన్ బ్రాండ్ అయిన సౌండ్ బార్ని. ఇది వైర్లెస్ సౌండ్ బార్ విత్ సబ్‌వూఫర్ తోటి అయితే వస్తుంది. మనకు రేట్ స్పీకర్స్ అయితే ఉండవు భయ్య. అన్బాక్సింగ్ స్టార్ట్ అయితే చేద్దాం. బాక్స్లో ఏమైతే ఉన్నాయో చూద్దాం. ప్యాకింగ్ అయితే బాగుంది వీళ్ళది, ఎందుకంటే మనకి ఇలాంటి 2 బాక్సెస్ తోటి అయితే ప్యాకింగ్ చేసి అయితే పంపిస్తున్నారు. ఓకే, ప్యాకింగ్ దగ్గర అయితే ఒప్పుకోవచ్చు, ఎలాంటి డ్యామేజ్ కాకుండా. బాక్స్లో మనకు ఒక బుక్లెట్ అయితే ఉంది, దీన్ని చదువుకోవచ్చు. దీని గురించి టోటల్గా తెలుసుకోవాలంటే ప్లాస్టిక్ రిమోట్ అయితే ఇచ్చారు, మీరు లోగో కూడా అయితే చూడవచ్చు. అండ్ అలాగే మీరు కొంచెం జూమ్ చేసినా కూడా మనకు ట్రెబుల్స్ని అండ్ అదేవిధంగా బేస్ నుండి కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ 3D అని అయితే ఉంది, 3D సరౌండింగ్ కోసం. అలాగే న్యూస్, మ్యూజిక్స్ అండ్ మూవీ అని ఇట్లా మనకు మోడ్స్ కూడా అయితే ఉన్నాయి. వాల్యూమ్ ప్లస్ మైనస్ అయితే ఉంది. అలాగే బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ అండ్ పాజ్ బటన్ కూడా అయితే ఉంది. అండ్ పేరింగ్ బటన్ కూడా అయితే ఉంది. ఇన్పుట్ బటన్ అయితే ఉంది, మ్యూట్ బటన్ అయితే ఉంది, అండ్ ఆన్ ఆఫ్ బటన్ కూడా అయితే ఉంది. అండ్ బిల్డ్ క్వాలిటీ యావరేజ్ బిల్డ్ క్వాలిటీ తోటి అయితే ఈ యొక్క రిమోట్ అయితే వస్తుంది. కనబడుతున్న QR కోడ్కి స్కాన్ చేసేసి వారంటీని అయితే మనం క్లెయిమ్ అయితే చేసేసుకోవచ్చు. 3.5mm కేబుల్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఒక AC అడాప్టర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కదా. ఇదే సౌండ్ బార్ మీకు అందరికీ తెలిసింది, ఎందుకంటే అన్బాక్సింగ్ అయితే చేసి మీకు అయితే చూపించాను. మివి నుంచి వచ్చిన రీసెంట్ ఫోర్ట్ Q350 సౌండ్ బార్ 350 వాట్స్ తోటి అయితే వస్తుంది. మరి ఈ సౌండ్ బార్ ప్రస్తుతానికి అమెజాన్లో మనకు 7,500 రూపాయలు అవైలబుల్గా అయితే ఉంది. బట్ నేను బై చేసింది మీరు ఇక్కడ చూసినట్లయితే 9,000కి అయితే బై అయితే చేశాను. ఎందుకంటే ఇప్పుడు మనకు ఒక ఆఫర్ కూపన్ అయితే నడుస్తుంది. ఆఫర్ కూపన్ చూసేసి ఇలాంటి సౌండ్ బార్ మీరు కొన్నారంటే పప్పులో కాలేసి రుద్దుకోవాల్సిందే, ఇలా రుద్దుకోవాల్సిందే. లిటరలీ చెప్తున్నాను, ఇప్పటి వరకు నేను ఇలాంటి సౌండ్ బార్ అయితే చూడలేదు భయ్యా. లిటరలీ ఫస్ట్ దీని డిజైన్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటూ అన్నిటి ఒక స్టెప్ బై స్టెప్ అయితే మాట్లాడతాను. నాకు అంత కోపం అయితే వస్తుంది, ఇలాంటి సౌండ్ బార్ ఎందుకు తీసుకొచ్చారు. అందరూ కొంతమంది అయితే అంటారు చైనా బ్రాండ్స్ని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారంటే, అరే ఇండియన్ బ్రాండ్ అన్నప్పుడు ఇండియన్ బ్రాండ్ క్వాలిటీ అన్న ఇవ్వాలి కదా. సౌండ్ క్వాలిటీ ఎలా రావాలి, కొంచెం మంచిగా ఇచ్చినా కూడా ప్రమోట్ చేయడానికి నేను రెడీ. బట్ ఇలాంటి అస్సలు 9,000 వేస్ట్ అయితే నాకైతే అనిపించాయి. లిటరలీ డిజైన్ గురించి మాట్లాడుకుందాం, ఖచ్చితంగా మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం సౌండ్ బార్ గురించి మాట్లాడుకోవాలంటే సౌండ్ బార్ మీకు టాప్ పొజిషన్లో అండ్ ఫ్రంట్ పొజిషన్లో వచ్చేసరికి మెటల్ గ్రిల్ అయితే ఉంది. ఇది నాకు నచ్చింది. మెటల్ గ్రిల్ బిల్డ్ క్వాలిటీ చాలా హై క్వాలిటీ లాగైతే తీసుకుని అయితే వచ్చారు, మంచిగా ఉంది. ఇది మాత్రం ఇది ఒప్పుకుంటా. అండ్ అలాగే డిజైన్ పరంగా మీకు చెక్ చేస్తే ఈ సౌండ్ బార్కి టాప్ పొజిషన్లో మనకు ఇట్లా సర్కిల్స్ లెక్క అయితే ఇచ్చారనమాట. ఇక ఎంబోస్ లెక్క ఇచ్చారు, అటు సైడు ఇటు సైడు 2 సైడ్. కానీ అవి కొంచెం లుక్ పరంగా ఎలా ఉంటాయంటే మీకు అక్కడ కొన్ని స్పీకర్స్ ఇచ్చారేమో అని మనం డైలమాలో పడతాం. బట్ అది జస్ట్ డిజైన్ పర్పసే, ఎలాంటి స్పీకర్స్ ఇవ్వలే. ఇది 2.1 అంటే మనకు 2 స్పీకర్స్ అయితే ఉంటాయి, ఫుల్ రేంజ్ స్పీకర్స్. అండ్ అలాగే ఒక సబ్‌వూఫర్ అయితే ఉంటుంది, దాన్ని 2.1 అయితే అంటారు, మీ అందరికి కూడా తెలుసు. సో డిజైన్ పరంగా బిల్డ్ క్వాలిటీ పరంగా బాగుంది. అండ్ ఫ్రంట్స్ మీరు లోగో కూడా అయితే చూడవచ్చు, మివి బ్రాండింగ్ లోగో. ఓకే, మొత్తం మెటల్ తోటి బిల్ అయితే చేస్తారు టాప్ అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి. మీకు బ్యాక్ సైడ్ అండ్ డౌన్ సైడ్ చెక్ చేస్తే మొత్తం పియానో బ్లాక్ ఫినిషింగ్ తోటి అయితే వస్తుంది, గ్లాస్ లుక్ అయితే కనబడుతుంది టోటల్గా. అండ్ అలాగే మన కనెక్టివిటీ పోర్ట్స్ గురించి మాట్లాడుకోవాలంటే కనెక్టివిటీ పోర్ట్స్ అన్ని మల్టిపుల్ కనెక్టివిటీ పోర్ట్స్ అనేవి మనకు సౌండ్ బార్ బ్యాక్ సైడ్ అయితే ఇచ్చారు. HDMI ARC అంటే HDMI TV అని అయితే ఇచ్చారు వీళ్ళు, HDMI ARC అని ఇవ్వలేదు. అండ్ ఆప్టికల్ పోర్ట్ ఇచ్చారు, కోయాక్సికల్ ఇచ్చారు, ఆక్స్ ఇచ్చారు, USB ఇచ్చారు, అండ్ DC ఇన్పుట్ పోర్ట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది ఈ యొక్క సౌండ్ బార్కి. ఇలా అయితే ఉంది. అలాగే మనం ఈ యొక్క సౌండ్ బార్ని మనం వాల్ మౌంట్ కూడా చేసుకోవడానికి 2 బ్రాకెట్స్ అయితే ఇచ్చారు, లేదా మీరు టేబుల్ మీద పెట్టుకోవడానికి కూడా ఇక్కడైతే ఉంటుంది. టేబుల్ మీద పెట్టుకుంటే మనకు గ్రిప్పింగ్ అటు ఇటు మూవ్ అవ్వకుండా మనకి ఇక్కడ రబ్బర్ గ్రిప్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇది సౌండ్ బార్ గురించి. మరి
సబ్-వూఫర్ క్వాలిటీ కూడా బాగుంది, హెవీగా అయితే అనిపించింది. కానీ వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు ఎన్ని ఇంచెస్ సౌండ్ సబ్-వూఫర్ని వాడుతున్నాము, ఎంత హోమ్స్ అనే దాని గురించి ఎక్కడ వీలైతే ఫ్రీక్వెన్సీ గురించి దేని గురించి అయితే మెన్షన్ అయితే చేయలేదు. అండ్ అమెజాన్లో చెక్ చేశాను, అలాగే వాళ్ళ యొక్క వెబ్సైట్లో కూడా చెక్ చేశాను, నాకైతే కనపడలేదు. మీకు కనపడితే ఒకసారి చెక్ చేయండి, నాకు కూడా కింద కామెంట్ అయితే చేయండి, ఓకేనా. అండ్ మరి సబ్-వూఫర్ మాకు ఇది సైడ్ మౌంటెడ్ సబ్-వూఫర్. అండ్ ఈ క్లాతింగ్ అయితే ఇచ్చారు, ఇక్కడ మెటల్ ఇచ్చారు ఫ్రంట్ అండ్ టాప్, ఇక్కడ ఒకసారికి క్లాతింగ్ ఇట్లా గుంజితే ఊసి వస్తుంది, అంత చీప్ క్వాలిటీకి క్లాతింగ్స్ అయితే ఇచ్చారనమాట ఇటు సైడ్. సో అది మాత్రం డిసప్పాయింట్ అయితే అయ్యాను. అండ్ మీకు బాటమ్ పొజిషన్లో మేబీ బ్రాండింగ్ లోగో అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ సరికి పేరింగ్ అండ్ యూఎస్బీ అంటే అప్డేట్స్ ఏమైనా చేసుకోవడానికి అయితే యూఎస్బీ పోర్ట్ అయితే ఇచ్చారు. మనకు ఇది వైర్డ్ తోటి అయితే వస్తుంది సబ్-వూఫర్ అనేది. అండ్ అంటే పవర్ ఇవ్వడానికి, వైర్డ్ అంటే పవర్ ఇవ్వడానికి దీనికి కనెక్ట్ అయితే ఉండదు, వైర్లెస్ సబ్-వూఫర్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. అదైతే గుర్తుంచుకోండి, మీకు ఎక్కువ వైర్స్ కూడా అయితే కనపడవు, కానీ దీనికి పవర్ ఇవ్వాలి అండ్ అలాగే సబ్-వూఫర్కి పవర్ ఇవ్వాలి, సౌండ్ బార్కి పవర్ ఇవ్వాలి, సబ్-వూఫర్కి పవర్ ఇవ్వాలి. అందుకే మనకి ఈ 2 వైర్స్ అయితే కనబడుతుంటాయి ఈ యొక్క వీడియోలో. మీరు కొనకండి, నేనైతే చెప్తా, ఎందుకు కొనొద్దో కూడా చెప్తా. సో ఇది మొత్తానికి నాకైతే సౌండ్ బార్ అయితే బాగుంది, ప్రీమియం క్వాలిటీ తోటి బిల్డ్ క్వాలిటీ తోటి అయితే ఉంది. అండ్ మంచిగా అనిపించింది. సబ్-వూఫర్ కూడా వుడెన్ తోటి బిల్డ్ చేశారు, బాగుంది. కానీ ఫ్రంట్ సైడ్ ఏదైతే ఇచ్చారో క్లాతింగ్ అది చీప్ క్వాలిటీ తోటి ఇచ్చారు, గుంజితే ఊసిపోయే విధంగా ఇచ్చారు, నాకైతే నచ్చలేదు అక్కడ. సో ఇది ఒక పాయింట్ అయితే గుర్తుంచుకోరి. ఇంకా ఇప్పటి నుంచి మాట్లాడతా భయ్యా. ఇప్పుడు మాట్లాడుకుంటే నేనైతే ఈ యొక్క సౌండ్ బార్ని కనెక్ట్ అయితే చేసి అండ్ ఐఫోన్కి అయితే కనెక్ట్ అయితే చేశాను. ఐఫోన్ కనెక్ట్ చేసేసిన తర్వాత మంచి ఆడియో విందాం అని చెప్పేసి ఆశతోటి అయితే కనెక్ట్ అయితే చేశాను. కనెక్ట్ చేసిన తర్వాత ఏం సౌండ్ భయ్యా, అది చెవులు ఎట్లా అంటే మనం ఒక వాటర్లో కూర్చుంటాం కదా, వాటర్లో కూర్చుంటే గుయ్, లేదా మన చెవులోకి వాటర్ పోతే కూడా ఒక డిఫరెంట్ సౌండ్ వస్తుంటుంది కదా అని, అలా వస్తుంది భయ్యా. ఏం సౌండ్ భయ్యా, ఇది ఈ రిమోట్ గురించి మాట్లాడతా, తీసుకొస్తా ఒక్క నిమిషం. సో ఇది రిమోట్లో మీరు చూసే ఉంటారు ఖచ్చితంగా. రిమోట్లో మనకు మ్యూజిక్ అని, మూవీ అని, న్యూస్ అని, 3D అని ఇచ్చారు. ఒక్కడి కూడా పనికిరాని మోడ్స్ ఎందుకు ఇచ్చారో తెలియదు. మూవీ మోడ్ అయితే దరిద్రం అంటే దరిద్రం. అసలు అది పెట్టుకుంటే మూవీ మోడ్లో అసలు యాక్చువల్గా మూవీ మోడ్లో పెట్టుకొని సినిమా చూడాలి, లేదా ఇంకేమైనా ఓటీటీ కంటెంట్లో మూవీ చూడాలి, మన పెన్ డ్రైవ్ పెట్టుకుని మూవీ చూడాలని ఒక కుతూహలం ఉంటే కదా, అది సర్వనాశనం అయితే అవుతుంది. ఈ ఒక మూవీ మోడ్లో పెట్టుకొని మీరు చూసారంటే 3D సరౌండింగ్స్ అని వాళ్ళ వెబ్సైట్లో అన్నిట్లో పెట్టారు. దరిద్రం అంటే దరిద్రం. ఒక్క సరౌండ్ ఎందుకు వస్తుంది? సరౌండ్ ఇచ్చింది 2.1 2.2 ఛానల్ ఇచ్చారు, ఇక్కడ సబ్-వూఫర్ ఇచ్చారు, ఎలా వస్తుంది సరౌండింగ్? అట్లీస్ట్ 3D పెడితే వస్తుందేమో అని చూశాను, రాలా. అసలు 3D కాదు కదా, ఏది దాని బూతులు వస్తున్నాయి. అసలు రాలేదు భయ్యా, లిటరల్లీ వేస్ట్. 3D మోడ్ కూడా వేస్ట్. న్యూస్ మోడ్ అసలు అది మేము పెట్టడం కూడా పెట్టలేదు. అండ్ కానీ ఒక్కటి ఈ 2 మోడ్ల కంటే కొంచెం సాటిస్ఫైగా, కొంచెం బెటర్గా అనిపించినవి మ్యూజిక్ మోడ్ భయ్యా. సాంగ్స్ వినడానికి బెస్ట్ అయితే అనిపించింది, కొంచెం కూల్ అయితే అనిపించింది, కొంచెం వోకల్స్ క్లియర్గా అయితే వినపడ్డాయి, మంచిగా అయితే అనిపించింది. కానీ ఇంకా మీరు హెవీ సౌండ్ ఈ యొక్క మ్యూజిక్ మోడ్లో కూడా కొంచెం పెట్టుకున్నారనుకోండి, ఇక అది కూడా వినపడట్లేదు, బేస్ ఎక్కువైపోతుంది, హెవీ బేస్ అయితే ఉంటుంది. అసలు క్యాలిబ్రేషన్ అనేది అసలు దరిద్రంగా అయితే ఉంది, దీనికి అసలు మ్యాచ్ అయినట్టే ఉందన్నమాట. చాలా దరిద్రంగా అయితే ఉంది. విని తరించండి మీరు కూడా ఈ యొక్క అనుభూతిని. అండ్ ఇది మొత్తానికైతే నా రివ్యూ. నాకైతే అసలు నచ్చలేదు. మొత్తానికి నాకైతే ఒక సౌండ్ బారు బిల్డ్ క్వాలిటీ ఒక్కటి బాగుంది. రిమోట్లో AAA బ్యాటరీస్ అయితే ఇచ్చారు, అది కూడా బాగుంది. అండ్ సబ్-వూఫర్ బిల్డ్ క్వాలిటీ బాగుంది, కానీ ఏదైతే క్లాతింగ్ ఇచ్చారో ఈ క్లాతింగ్ ఫినిషింగ్ అనేది నాకు నచ్చలేదు. అది ఇవ్వకుండా సేమ్ ఇలాగే మెటల్ ఇచ్చి ఉంటే బాగుండేది. బిల్డ్ క్వాలిటీ పరంగా చాలా ఎక్సలెంట్గా అయితే అనిపించేది. అండ్ సౌండ్ పరంగా మాత్రం ఎక్కడ మీకైతే అంత వినసొంపుగా అయితే ఉండదు. మీరు డాన్స్ వేద్దామని మూడు కూడా అయితే ఉండదు, మూవీ చూద్దామని మూడు కూడా అయితే ఉండదు. మొత్తం
గోవింద అప్పీర్ అయితే అయిపోతుంది. ఏమన్నా అటో ఇటో చూడాలనుకుంటే మీరు మ్యూజిక్ మోడ్‌లో పెట్టుకొని చూడాల్సిందే ఈ యొక్క సౌండ్ బార్ కొంటే. సో ఇది నా యొక్క కన్క్లూజన్. కొనకండి, పైసలు వేస్ట్ అయితే చేసుకోకండి నా లెక్క. ఓకేనా? బాయ్, మరి ఇంకో వీడియోలో మీ ముందుంటా. అప్పటి వరకు.